అన్న కయప ప్రధాన యాజకులుగా మందిరంలో సేవ చేస్తున్నారు. అయినప్పటికీ దేవుని మందిరము దొంగల గుహగా వ్యాపార కేంద్రాలుగా మార్చబడినది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా పాడైపోతున్నారు. మందిరంలో ఉన్న వారితో దేవుని వాక్యం పడదు, కానీ అరణ్యములో ఉన్నటువంటి జకరియా కుమారులకు యోహాను ఎందుకు ఏమైంది? దేవుని వాక్యము పోయినది. హల్లెలూయా. యెరూషలేములో ఉన్నటువంటి వారు, మందిరంలో ఉన్నటువంటి వారు యాజకత్వమును ఆ బట్టలు ధరించుకున్నటువంటి వారు మోసగాలుగా విచారణగా ఆ దయ్యం యొక్క వశములకు వెళ్ళిపోయి ఉండగా ఇదిగో ఒక్కడున్నాడు అరణ్యములో. ఎవరు? బాప్తిమిచ్చు యోహాను. హల్లెలూయా. అనుకున్నాడు, ప్రభువా నాకు బట్టల మీద మనసు లేదు, నాకు ఆభరణ మీద మనసు లేదు, నాకు మేకప్ మీద మనసు లేదు, ఇదిగో బ్రతికిన చచ్చిన నీ కోసమే అది ఊరు అని ఆయన అరణ్యం దేవుని వాక్యం కూడా యెరూషలేమును విడిచిపెట్టింది, అరణ్యములకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ అరణ్యములకు వెళ్ళిన వాక్యమే 3 మేకల పైన గొల్గొతా అక్కడిలో రక్తమంతా కచ్చి ప్రాణం పెట్టింది. హల్లెలూయా. ఇదిగో నన్ను ఆకర్షిస్తున్నారు, నన్ను ఆకర్షించని ప్రార్థించావు కదా, ఇదిగో రా. ఇదిగో ఆ చెడిపోయిన పాడైపోయిన ఆ ప్రేమికుల్ని, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్యములో ఉన్నటువంటి యేసు నా ఎదుగుకు రా. నీ పాపములకు పరిహారం, నీ ఆత్మకు శుద్ధీకరణ. కానీ ఈ రోజుల్లో ఈ 3 మేకల పైన గొల్గొతా కొండలో కలువరి సిలువలో వేలాడినటువంటి ఈ అరణ్యంలో ఉన్నటువంటి యేసుకు రావడానికి వాడికి ఇష్టము లేదు. సంఘం బాగుంది, లైటింగ్ బాగుంది, పాటలు బాగున్నాయి, వాయిద్యాలు బాగున్నాయి, అక్కడ ఉన్న ఆత్మ యేసు ఆత్మ కాదు, అది దురాత్మ. వారికి దేవుడు నాయకుడిగా లేడు, దేవుడు భర్తగా లేడు, మరొక క్రీస్తు అనే మరొక ఆత్మనే ఆ యొక్క ప్రేమికుల్ని ఆ సంఘం కలిగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ యేసు వద్దకు వస్తే ఏం దొరుకును? హల్లెలూయా. పాప క్షమాపణ దొరుకును, నిత్య జీవం దొరుకును. హల్లెలూయా. కానీ ఆ ప్రేమ అవసరము లేదు.